నమస్కారం. మీరు రోజు చూసే ఫేస్బుక్, యూట్యూబ్ లేదా అమెజాన్ లాంటి వెబ్సైట్లు ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ డిజిటల్ ప్రపంచంలో మనం చూసే ప్రతి వెబ్ పేజీకి ఒక పునాది ఉంటుంది. ఆ పునాదే HTML. HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. పేరు చూసి కంగారు పడకండి, ఇది చాలా సులభం. ఒక ఇంటిని నిర్మించడానికి పునాది, గోడలు, పైకప్పు ఎలాగైతే అవసరమో ఒక వెబ్సైట్కి రూపాన్ని ఇవ్వడానికి HTML అలాగే అవసరం. ఇది వెబ్ పేజీ యొక్క అస్థిపంజరం లాంటిది. సరే, HTML ఒక అస్థిపంజరం లాంటిది అన్నాం. మరి మనం దీన్ని ఎందుకు నేర్చుకోవాలి? మొదటి కారణం టెక్నాలజీ. ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఇది మొదటి మెట్టు. మీరు వెబ్ డెవలపర్, వెబ్ డిజైనర్ లేదా డిజిటల్ మార్కెటర్ అవ్వాలనుకున్నా మీరు నేర్చుకోవాల్సిన మొదటి భాష HTML. రెండవది, ఇది నేర్చుకోవడం చాలా సులభం. దీనికి పెద్దగా లాజిక్ అవసరం లేదు. కొన్ని సింపుల్ ట్యాగ్స్ నేర్చుకుంటే చాలు. ఉదాహరణకు, ఒక హెడ్డింగ్ పెట్టాలంటే లెస్ దెన్ హెస్, ఒకటి గ్రేటర్ దెన్, ఒక పారాగ్రాఫ్ రాయాలంటే లెస్ దెన్ P గ్రేటర్ దెన్ అని ఉపయోగిస్తాం. అంతే. ఇంకా మీకు మీ సొంతంగా ఒక వెబ్సైట్, పోర్ట్ఫోలియో లేదా బ్లాగ్ తయారు చేసుకోవాలనే ఆలోచన ఉందా? HTML నేర్చుకుంటే మీరే స్వయంగా ఒక సింపుల్ వెబ్సైట్ను సులభంగా తయారు చేసుకోవచ్చు. చివరగా, కెరీర్ అవకాశాలు. ఈ రోజుల్లో ప్రతి కంపెనీకి ఒక వెబ్సైట్ తప్పనిసరి. అందుకే HTML తెలిసిన వారికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. HTML వాడకం కేవలం వెబ్సైట్లకే పరిమితం కాదు. మరి దీన్ని ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం. 1. వెబ్ పేజీలు. మనం ఇంటర్నెట్లో చూసే ప్రతి వెబ్సైట్, గూగుల్ నుండి మన పక్క వీధిలో ఉండే చిన్న దుకాణం వెబ్సైట్ వరకు ప్రతిదీ HTMLతోనే నిర్మించబడింది. 2. వెబ్ అప్లికేషన్లు. జీమెయిల్, గూగుల్ డాక్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్స్ వంటి సంక్లిష్టమైన అప్లికేషన్లు కూడా తమ యూజర్ ఇంటర్ఫేస్ను నిర్మించడానికి HTMLనే వాడతాయి. 3. మొబైల్ యాప్స్. మీకు తెలుసా, మనం వాడే చాలా మొబైల్ యాప్స్ వెనుక ఉండేది కూడా HTML టెక్నాలజీనే. వీటిని హైబ్రిడ్ యాప్స్ అంటారు. 4. ఈమెయిల్స్. మనకు కంపెనీల నుండి వచ్చే అందమైన డిజైన్ చేసిన మార్కెటింగ్ ఈమెయిల్స్ కూడా HTML ఉపయోగించే తయారు చేస్తారు. చూసారా, మనం రోజూ వాడే ఎన్నో టెక్నాలజీలకు HTML ఒక మూల స్తంభం లాంటిది. కాబట్టి HTML అనేది వెబ్ యొక్క భాష. ఇది వెబ్ పేజీలకు ఒక రూపాన్ని, నిర్మాణాన్ని ఇస్తుంది. ఇది నేర్చుకోవడం సులభం మరియు అనేక కెరీర్లకు మార్గం చూపుతుంది. గుర్తుంచుకోండి, HTML అనేది కేవలం అస్థిపంజరం మాత్రమే. దానికి అందమైన రంగులు, బట్టలు వేయాలంటే మనకు CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కావాలి. ఆ అస్థిపంజరానికి ప్రాణం పోసి దాన్ని కదిలేలా, మాట్లాడేలా చేయాలంటే జావాస్క్రిప్ట్ కావాలి. HTML, CSS మరియు జావాస్క్రిప్ట్ ఈ మూడు కలిస్తేనే ఒక సంపూర్ణమైన అందమైన వెబ్సైట్ తయారవుతుంది. మరెందుకు ఆలస్యం? మీ వెబ్ డెవలప్మెంట్ ప్రయాణాన్ని ఈ రోజే HTMLతో మొదలుపెట్టండి. ఆన్లైన్లో ఎన్నో ఉచిత వనరులు అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.